ఈరోజు మనం చూడబోయే వాక్యం ఏంటంటే విశ్వాసి రాకడ సిద్ధపాటు తీతు పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. అంతకుముందు దానికి ముందు మీకు ఒక నిజ సంఘటన ఒకటి ఇస్తాను మీకు. నేను ఒకసారి మా కాలేజీలో యూనివర్సిటీలో ఒక బాగా చదివే వ్యక్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో దాదాపు సంవత్సరానికి 10 లక్షలు జాబ్ కొట్టాడు. సంవత్సరానికి ఎంత అండి? 10 లక్షల ఉద్యోగాన్ని అతను సంపాదించుకున్నాడు. చక్కగా కాలేజీలో కూడా మంచి అతను ఫోటో వేశారు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు, అంత బాగానే ఉంది. అయితే తన యూనివర్సిటీ నుంచి ఇంకా జాబ్కి వెళ్ళిపోవాలి. నేను చెన్నై, అతనికి బెంగళూరులో జాబ్ వచ్చింది. చెన్నైలో కాలేజ్ అయితే బెంగళూరులో అతనికి ఉద్యోగం వస్తే బెంగళూరు ప్రయాణమై వెళ్ళిపోతుంటే బాగా ఆలకించండి. తనకి బాగా ఇష్టమైన ఒక సార్ దగ్గరికి వెళ్ళాడు, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక సార్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మరి జాబ్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను బెంగళూరు, మిమ్మల్ని ఒకసారి కలిసేసి టాటా బాబాయ్ ఫేర్వెల్ ఇచ్చి వెళ్ళిపోతాం అని చెప్పి అతనితో చెప్పాడు. చెప్పగానే సార్ అన్నాడు, ఓ చాలా వండర్ఫుల్, వాట్ నెక్స్ట్ అన్నాడు. ఏమన్నాడు? నెక్స్ట్ ఏంటి మరి అనగానే, ఏముంది సార్, మంచి శాలరీ, చక్కగా మా ఇంట్లోకి చెప్పి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంది సార్ అన్నాడు. ఓకే, కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అన్నాడు. మరలా ఏమన్నాడు ఆయన? వాట్ నెక్స్ట్ అన్నాడు. ఇంకేముంటుంది సార్, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కంటాం, చక్కగా లైఫ్లో సెటిల్ అవుతాము, అంతా బాగుంటుంది అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు. ఇదేట్రా బాబు, ఏదో ఇలా అడుగుతున్నాడు అన్నాడు. ఏముంటుంది సార్, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళకి ఒక లైఫ్ని ఇస్తాం, ఏదైనా ఉంటే సర్దేస్తాం, తర్వాత నేను నా వైఫ్ రిటైర్ అయిపోతాం సార్ అన్నాడు. ఓ అవునా, వాట్ నెక్స్ట్ అన్నాడు. మరలా ఏమన్నాడు? వాట్ నెక్స్ట్ అంటే తర్వాత ఏంటని. వాట్ నెక్స్ట్ అనేసరికి ఇంకేముంటుంది సార్, మేము ముసలు అయిపోతాం, నెక్స్ట్ తరం వచ్చేసింది కనుక ఆ తరం వెళ్ళిపోయి మనవరాలు వచ్చేస్తారు, మేము ముసలు అయిపోయి పెట్టులో పెట్టేస్తారు, లేకపోతే కాల్ చేస్తారు, ఏదో చేస్తారు అన్నాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఏమడిగాడు అంటే వాట్ నెక్స్ట్ అని మళ్ళీ అడిగాడు. ఏమడిగాడు? తర్వాత ఏంటని అడిగాడు. ఇంకా తర్వాత ఏముంటుంది సార్, ఇక తర్వాత ఏముంటుందని, ఇంకేముంటుందని, చనిపోతా నాకేం తెలియదు అన్నాడు. దయచేసి గమనించండి, ఈ లోకానికి ఒక మంచి గుడ్ న్యూస్, 10 లక్షలు 20 లక్షలు జీతం వచ్చిన వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. దయచేసి గమనించండి, ప్రతి ప్లేస్కి సిద్ధపడతాం, ఊరు వెళ్ళాలంటే సిద్ధపడతాము, పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతాము, పెండ్లికి ఇవ్వాలంటే సిద్ధపడతాము, ఎక్కడికి వెళ్ళాలని సిద్ధపడతాం. అయితే మనుషుడు సిద్ధపడని ప్లేస్ ఏదైనా ఉందంటే అది కేవలం మరణానికి ఒకటే, చెప్పకుండా వచ్చేస్తాం. అందుకని చాలా హఠాత్తుగా చాలామంది షాక్లో ఉంటారు. దయచేసి గమనించండి, మనం సిద్ధపడాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది డెత్కు చాలా సిద్ధపడాలి. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు ఇంకొక రోజు నీకు ఇచ్చాడంటే కృపతో రక్షణ పొందుతావని ఇంకో రోజుని ఇచ్చాడు. అయితే లోకానికి మరణం మీద క్లారిటీ లేదు. దే హ్యావ్ నో క్లూ ఆన్ డెత్. క్లూ లేదు అసలు. విశ్వాసుల మీద ఉండకూడదండి అసలు. మరణ విషయం వైపు క్లూ ఉండకూడదు. నాకు బాగా తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయనకి అర్థమైపోయింది ఇంకో 2-3 గంటల్లో చనిపోబోతున్నాడు అనగా వారి కుటుంబీకులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కీర్తన 23వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి, అటు తర్వాత 1 తెస్సలోనిక 5వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా, నీ కొరకు పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు నా కుమారుడా రా అని పిలుస్తున్నాడు, ఇదిగో నీ కొరకు కనిపిస్తున్నాడా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నాన్న నువ్వు కూడా వెళ్ళిపో, నీ వెనకాల మేము కూడా వస్తున్నాం అని చెప్పి సాగనంపారు. యేసు ప్రభులో నిరీక్షణ కలిగిన వారికి మాత్రమే నిరీక్షణ ఆ యొక్క సాగనంపు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ మరణం అంటే చాలా భయం, ధనవంతుడు దేనికి భయపడ్డావు? అనారోగ్యం వచ్చినా డబ్బులు ఉన్నాయి నాకేంటి, కష్టం వచ్చిందిగా డబ్బులు ఉందో నాకేంటి, ఇంకోటి ఏది వచ్చినా కూడా డబ్బులోనే నాకేంటి అని చెప్పి ఏ ధనవంతుడు దీనికి భయపడ్డావు. అయితే విశ్వాసులు మనం అజ్ఞానులై ఉండకూడదు. ఈ విషయంలో అజ్ఞానులై ఉండకూడదు, ఖచ్చితంగా విషయమై జ్ఞానులై ఉండాలి. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఏమండి, ఇంకా మనం భూమి మీదే ఉన్నాం కానీ మన కన్ను అయితే పరలోక రాజ్యం మీద వేయాలి. ఒక భక్తుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ అని ఒక ఆయన ఇలా ప్రార్థన చేశాడు, లార్డ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్ అని ప్రార్థన చేశాడు. దేవా నిత్యత్వాన్ని నా కని రెప్పల మీద ముద్రించు, అప్పుడు నేను ఇక్కడ బ్రతుకుతున్నా నా చూపంత పైనే ఉంటుంది. మనం విశ్వాసులమా, మీరు ఇక్కడ భూమి మీద బతుకుతున్నప్పటికీ కూడా ఒక కన్ను చూపు పరలోక రాజ్యం మీద ఉండాలి. అది మన నిరీక్షణ కనుక అక్కడ మన చూపు అక్కడ ఉండాలి. గడిచిన కాలంలో పరలోక రాజ్యం గురించి ఒక అవగాహన కల్పించాలని అక్కడున్న బంగారు వీధుల గురించి రాశారు, వాస్తవమే. అటు తర్వాత పరలోక రాజ్యంలో నిత్య సంతోషం ఉంటుందని రాశారు, వాస్తవమే. పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారు ఉంటారని రాశారు, వాస్తవమే. పరలోక రాజ్యము అక్కడ మరి ఒక చిన్న పిల్లవాడు ఒక తాస్పాంతో ఆడుకున్నా కూడా అది ఏమీ కాటైదని,
అటు తర్వాత ఒక చిరుత పులిను ఒక జింక కలిసి తిరిగినట్టుగా ఇవన్నీ కూడా, ఎందుకంటే అక్కడ మరణం ఉండదు కనుక, బాగా గమనించిన మరణం ఉండదు కనుక పరలోక రాజ్యం గురించి కొన్ని మంచి విజన్స్ రాశారు, పుస్తకాల్లో పాటలు పాడారు, ప్రసంగాల్లో కూడా ఇచ్చారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి పరలోక రాజ్యంలో అక్కడ మనం ఏం ఆశించగలం, పరలోక రాజ్యంలో మనము ఏమి ఆశించగలము, ఇంగ్లీష్లో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ హెవెన్, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ హెవెన్ అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. అమ్మ అదవుతుందా మీకు కూడా? పరలోక రాజ్యంలో ఏముంటుంది, పరలోక రాజ్యంలో చాలా సందర్భాల్లో మరి చాలామంది ఇంట్లో కష్టాలు ఎక్కువైనప్పుడు ఏమంటారు తెలుసా, చిచ్చి అయ్యగారండి నేను చనిపోయినా పర్లేదండి, ఎందుకంటే వీళ్ళతో నాకు నేను చనిపోయినా పర్లేదు. దయచేసి గమనించిన పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది కరెక్టే, కానీ అక్కడ ఏముంటుందో కూడా మనం తెలుసుకోవాలి. ఏమంటే పరలోక రాజ్యంలో ఏముంటుందో కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు వాక్యంలో నుంచి చూడండి, తీతు రాసిన పత్రికలో ఏమంటున్నారు చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు భూమి మీద మన కృప వచ్చినట్టు. ఈ మాట ఎక్కడ ఉందంటే యోహాను సువార్తలో అంటారు, ఇదిగో యేసు ప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కృప మన మధ్య సత్య సంపూర్ణుడిగా నివసించను అని ఉంటుంది. అర్థమైందండి? యాలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంటే దేవుని కృప ఏంటనుకున్నారు? యేసు ప్రభు వారు మన నిమిత్తం వచ్చి భూమి మీద చనిపోయారు కదా, అది మన మీద చూపించిన కృప. ఎందుకంటే నీ పాపాల వెల ఆయన శిలువ మీద చెల్లించాడు, మనం చెల్లించుకోలేం. దయచేసి గమనించండి, ఒక కేసు ఉంటేనే ఉద్యోగం రాదు లైఫ్లో, ఒక కేసు ఉంటే పాస్పోర్ట్లు ఈజీగా వస్తాయా? ఒక కేసు ఉంటే నీ లైఫ్ కెరియర్ ఉంటుందా? ఒక కేసు ఉంటేనే ఇక నీకు క్షమాపణ ఉండదు. మరి నీవు దేవుని ఎదురుగా ఎన్నో చేసావు, ఎక్కడి నుంచి వస్తా క్షమాపణ? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే కృప అంటున్నాడు, గ్రేస్ అంటున్నాడు. ఏంటో కృప అంటే, అరే భూమి మీద ఒక్కదానికే క్షమించరే, ఏది భూమి మీద ఉన్న మనుషులు పాపాత్ములై ఉండి ఒక్క పాపాన్ని క్షమించినప్పుడు అతి పరిశుద్ధుడైన దేవుడు ఎలా క్షమిస్తాడు? అందుకనే కృపను చూపించాడు మన మీద, మన వెలంతా కూడా ఆయన చెల్లించాడు కదా. అందుకని అంటున్నాడు మనుషులందరి రక్షణ నిమిత్తమై ఆయన మన మీద కృప చూపించాడు. ఇప్పుడు రక్షణ పొందాం కదా, నెక్స్ట్ ఏంటంటే దేవుని రాజ్యంలో నువ్వు ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి? నీకు దేవుని రాజ్యంలో నీ కొరకు ఏముంది? మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, శుభప్రదమైన నిరీక్షణ, అన్ని శుభాలకి అత్తైన శుభం ఏంటంటే శుభకరమైన నిరీక్షణ. మనది ఏంటంటే అది శుభ నిరీక్షణ. ఎందుకు మన నిరీక్షణ మంచిదయ్యింది? ఏంటి మన నిరీక్షణ అంటే, నేను చనిపోయిన తర్వాత బ్రతుకుతాను. నేను బైబిల్లో మాట ఉంది, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు, మరలా ఇంకెప్పటికీ బతుకుతాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభువు ఏమన్నారంటే మరణము అంతం కాదు, అది ఆరంభము మాత్రమే. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు పొందుకునే మంచి 3 విషయాలు చెప్తాను ఈరోజు నేను. మొదటి విషయం బాగా గమని, ఇది విశ్వాసం కట్టుకోవాలి. పరలోక రాజ్యంలో నాకు ఏంటి? 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యంలో ఏంటి? దేవుడు నాకు ఇచ్చేది ఏంటి? మన నిరీక్షణ పరలోక రాజ్యము. లోకంలో నెక్స్ట్ ఏంటంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, కానీ నెక్స్ట్ ఏంటి అనగానే మనం చెప్తాము నిత్యము దేవుని రాజ్యంలో సంతోషిస్తాం, మనం దేవునితో పాటు ఉంటాము. అది నా నిరీక్షణ, అదే నా బలము, అదే నన్ను నడిపించేది. నిత్యము నేను దేవునితో పాటు ఉంటాను, ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుడు నాకు ఇచ్చేది ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. 2వ వచనం చదువుతాం చూడండి, ప్రియులారా. ఏంటన్న మాట? మరి ఏ మతంలో కూడా ఇంత ప్రేమ ఉండదు. దేవుడు లోకముని ఎంతో ప్రియులారా అని పిలుస్తూ, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనమేక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఇది ఇంపార్టెంట్. పరలోక రాజ్యంలో మనకేముంటుందంటే యేసు ప్రభు వారిలాగా మారతాము. పరలోక రాజ్యంలో మనకి ఏముంటుందండి? రక్షణ పొందిన విశ్వాసులు ఈ భూమి మీద వారికి ఒక యుద్ధం ఉంటుంది. ఏం యుద్ధం అంటే, హృదయమేమో దేవుని వైపు చూడు, పాపానికి దూరంగా ఉండు, అది దేవునికి నీకు మంచిది కాదు, దేవుని వైపు నడిపిస్తుంది.
కానీ శరీరం ఉందే, ఈ శరీరము పాతది, హృదయమేమో ప్రభు నమ్ముకున్నప్పుడు కొత్తది ఇచ్చాడు. ఈ శరీరం పాతది కనుక పాపం వైపు నడిపిస్తుంది. ఈ యుద్ధం ఎప్పుడు హృదయంలో ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళతామో ఈ శరీరాన్ని తీసివేసి మహిమ శరీరాన్ని ఇస్తాడు మనకి. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా భయంతో ఇలాంటి గదిలో కూర్చున్నారు. మార్త మరియు వచ్చి అన్నారు, యేసుప్రభుని మేము చూసాము అంటే తోమా అన్నాడు, ఏం మాట్లాడతాను మీరు, చనిపోయిన వారు తిరిగి రావడం ఏంటి, మేము చూసామంటే ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను, మామూలుగా చూస్తే కూడా కాదు. అప్పుడు యేసుప్రభు వారు తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చేసాడు. ఆత్మ అనుకుందామా, తలుపు తీయకుండా వచ్చేస్తే. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఓ చేప ఇవ్వండి, ఫిష్ చేప ఇవ్వండి, ఇచ్చారు. అని తిని అప్పుడు అది ఆత్మ కాదు, అది మహిమ శరీరం. అది ఏ శరీరం? అది అదే మనకిస్తాడు. అర్థమవుతుందండి? అదే మనకిస్తాడు. ఆ శరీరంలో మనం అక్కడ ఉన్నప్పుడు ఇక మనలో పాపం ఉండదు, పాపము చేయాలని ఆశ ఉండదు, మనకి పాపానికి ఇంకా సంబంధం ఉండదు. మనము పూర్తిగా పర్ఫెక్ట్గా ఉంటాము. పరలోక రాజ్యంలో నా కొరకున్న ఆస్తి, నేను దేని కొరకు ఎదురు చూస్తున్నానంటే, ఇక్కడైతే నేను పాపంతో పోరాడుతున్నాను, నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను, నాకు ఆ శక్తి లేదు. కానీ ప్రభువారు నన్ను మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళినప్పుడు ఇక మీదట నేను పాపముతో పోరాటం నాకు ఉండదు. పౌలు గారు అంటున్నారు, మన నిరీక్షణ ఎటువంటిదో తెలుసా, ఎక్కడైతే పాపంతో కొట్టుమిట్లాడుతున్నాం కానీ పరలోక రాజ్యంలో మనకు ఆ కొట్టుమిట్లాడడం ఉండదు. వి విల్ బి పర్ఫెక్ట్ ఫర్ ఎవర్ అని అన్నాడు. ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని మీరు తెలుసుకోండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనుము. ఏమండి, ఈ భూమి మీద మీరు పాపంతో ఇబ్బంది పడుతున్నారా? చేయకూడదు అనుకుంటున్నారు కానీ చేస్తున్నారా? నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తాను. ఫ్లెష్ వీక్ అయిపోయింది, నాకు తెలుసు తప్పని, అయినా కూడా ఏం చేయను, చేసేస్తున్నాను. కానీ ఈ భూమి మీద మీరు పరిశుద్ధత కొరకు పోరాడండి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోక రాజ్యంలో నా సంతోషం ఏంటంటే పాపం యొక్క ప్రోత్సాహం నా మీద ఉండదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అక్కడ నాకు అందుకనే వాక్యం చెప్తుంది, మన నిరీక్షణ ఎటువంటిదంటే, ఓ దేవా నేను రాబోయే ప్రదేశము, నా నిరీక్షణ శుభపరమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్, అది నా నిరీక్షణ. అమ్మయ్యా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు నేను పాపంలోకి నేను పోను. ఇంకో మాట ఇక్కడ ఉంది, ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను ఎంచుకోవాలంటే మన నిరీక్షణ ఎటువంటిదంటే మనల్ని పవిత్రపరిచే నిరీక్షణ. మన నిరీక్షణ ఎటువంటిదండి? మనల్ని పవిత్రపరుస్తుంది. ఇక్కడైతే మనం పాపంతో కొట్టుమిట్లాడుతున్నాం కానీ దేవుడు మన పరలోక రాజ్యం తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పాపంతో మనకు యుద్ధం ఉండదు. ఇక ఒంట్లో రోగాలు ఉండవు, శ్రమ ఇబ్బంది ఉండదు. లోకానికి చాలా మరణం అంటే చాలా భయం. నా బాగా జ్ఞాపకం, మా తాతగారు కరెక్ట్గా 2006వ సంవత్సరంలో చనిపోయారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పరిచయం చేశారు, సంఘాలు కట్టారు. చనిపోయినప్పుడు మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, 100 మంది. ఇలా నుంచున్నాను నేను. ఏడుపు కన్నా అందరూ కూడా పాటలు పాడుతున్నారు, సేవకులు అందరూ బైబిల్ చదువుతున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళారో చెప్తున్నారు, ఇప్పటిదాకా దేవుడు ఎలా రక్షణ ఇచ్చాడో చెప్తున్నారు. అందరూ కూడా, మా అమ్మమ్మ గారు, ఆవిడ ఇంకా బ్రతికే ఉన్నారు, దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆవిడ వయసు. ఇప్పటికీ అక్కడ గుడిలో ఆవిడే ఉన్నారు. ఆవిడ చెప్పబడుతున్న మాటలని కూర్చొని వింటున్నారు. ఆమె భర్త, మా గ్రాండ్ ఫాదరు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయాన్ని గురించి చెబుతుంటే ఆమె వింటుంది. జీవితకాలము వారిద్దరు కూడా ఇదే వర్తమానాన్ని పంచుకుంటూ రాష్ట్రం అంతా తిరిగారు. నా యందు విశ్వసించువాడు చనిపోయినను
బ్రతుకును. ఈ భూమి మీద అయితే పాపంతో రోగంతో మనం కొట్టుమిట్లాడేమో, పరలోక రాజ్యంలో ఇక మీద పాపంతో మనం ఫైటు ఉండదు. కానీ ఇక్కడ భూమి మీద బ్రతికినంత కాలము కూడా మనల్ని శుద్ధిగానే మనం ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలండి? కొన్ని విషయాలు చెప్తాను చూడండి. తీతు పత్రికలోనే 12వ వచనం చూద్దాం. మనము భక్తిహీనతను విడిచిపెట్టాలంట. చాలా ముఖ్యమండి. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున భక్తిహీనత, దేవుడి మీద భయం లేకపోవటం. ఫస్ట్ ఏంటండి? దేవుడి మీద భయం లేకపోవటం, దేవుడి మీద తిరుగుబాటు చేయడం, ఆయన ఆరాధించుకోపోవటం, ఆయన మందిరానికి రాలేకపోవటం, లోకంలోని ఎక్కువ సమయాన్ని గడపటం, దీన్ని భక్తిహీనత అంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు భక్తిహీనతలోకి ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారు భక్తిహీనతలోకి ఉండకూడదు. దేవుణ్ణి మహిమపరచని ఏ పని మనం చేయకూడదు. అది నష్టమే. అది వెంటనే నష్టం కలిగించకపోవచ్చు. క్యాన్సర్ ఒకసారి చంపదు, జాయిగా చంపుద్ది. క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు భక్తిహీనత. క్యాన్సర్ ఒక వెంటనే చంపదు. కోవిడ్ 20 రోజులు చంపేసింది. క్యాన్సర్ సంవత్సరాలు చంపుద్ది. ఎయిడ్స్ వ్యాధి దశాబ్దాలు ఉంటుంది. పాపము ఎప్పటికైనా చంపుద్ది. అందుకని వాక్యం చెప్తున్న పాపం వల్ల జీతము మరణం. భక్తిహీనత మనకు ఉండకూడదు. దేవునికి ఇష్టం లేని పని ఏం చేసిన భక్తిహీనత. భక్తిహీనత చేసి దీవించబడాలని కోరుకోవద్దు. భక్తిహీనతగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవద్దు. భక్తిహీనత చేసి ఆశీర్వదించబడాలని దయచేసి కోరుకోవద్దు. భక్తిహీనత మరణానికి నడిపిస్తుంది. అందుకనే విశ్వాసులు నువ్వు ఏ పనైనా చేయి, అది దేవునికి వ్యతిరేకంగా ఉంటే మానివేసాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది దేవునికి వ్యతిరేకమైన పని అయితే మానేసేయండి. ఉదయం లేచాము, నువ్వు మాట్లాడే మాటలు దేవునికి ఇష్టం లేదా? మీరు బూతులాడుతున్నారు, దేవునికి ఇష్టం లేదా? కట్ చేసేయండి. చూపులు కరెక్ట్గా లేవా? ఆ చూపులు చూడొద్దు. వెళ్ళే ప్రదేశము కరెక్ట్గా లేదా? అక్కడికి నువ్వు పోవద్దు. దేవునికి ఇష్టం లేని స్నేహాలు నువ్వు మానేసాయి. దేవునికి ఇష్టం లేని ఫోన్ మాటలు మానివేసాయి. దేవునికి ఇష్టమైన పనులు ఏమేం చేస్తున్నావా మానేసాయి. భక్తిహీనతను తీసివేయండి. దేవుని ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. బైబిల్ చెప్తుంది భక్తిహీనతను విసర్జించండి, విడిచిపెట్టేసాను. విశ్వాసులు భక్తిహీనతలో ఉండకూడదు. విశ్వాసులు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. భక్తిహీనత ఏంటో తెలుసా? నిద్రపోవటం, ప్రార్థన చేయకపోవటం, ఉదయం లేచి బైబిల్ చదువుకోకపోవటం భక్తిహీనత. భక్తి లేదు మన దగ్గర, భక్తిహీనత అంటారు దాన్ని. దయచేసి గమనించండి, భక్తిహీనత ఉంటే దేవుడు మనల్ని మెచ్చడు. రాబోయే వారం అంతా జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనత ఉంటే దేవుడు మనల్ని మెచ్చడు. భక్తిహీనత వద్దు మనకి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేన్ని మనం విడిచిపెట్టాలి పవిత్రంగా ఉండాలంటే భూమి మీద? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలండి? దురాశలను మనము విడిచిపెట్టాలి. ఈ లోకంలో మన వాళ్ళకి ఏంటంటే, మన ఊరోళ్ళకి ఏం పిచ్చి అంటే శరీరాశ పిచ్చి, సుఖభోగాల పిచ్చి, సంపదల పిచ్చి, పేరు ప్రఖ్యాతల పిచ్చి. దాన్నే జీవపోటమ్మము నేత్రాసని పిలిచారు బైబిల్లో. నేను కనిపించాలి, నేను మాత్రం కనిపించాలి. దట్ ఈస్ గమనించి ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవతలను పిలుచుకున్నారు. అందరూ మామూలుగా పుట్టి దేవుళ్ళుగా వెలిసారు, సింహాసనం మీద కూర్చున్నారు. యేసు ప్రభు ఒక్కడే సింహాసనం మీద దిగొచ్చి ఒక దీనుడిగా, దాసుడిగా, బెగ్గరగా చనిపోయాడు మన కోసం, మీకోసం. అందరూ సింహాసనంలో ఎక్కినోళ్ళే. యేసు ప్రభు ఒక్కడే సింహాసనం దిగి నీకోసం వచ్చాడు. ఎక్కడ ఏ మత గ్రంథాలను చూసుకోండి, చివరికి చనిపోయడానికి ఆయన గొయ్యి తీసేవాళ్ళు కూడా లేడు. ఆయన ఎవరో ఎప్పుడో దాచిపెట్టుకున్నాడు గొయ్య, అప్పటికప్పుడు ఆయన గొయ్యిలో పెట్టాడు. ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆ గొయ్యిలో లేడు ఆయన. మళ్ళా ఆ గొయ్యలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఎవరి సమాధి ఖాళీగా ఉండదు? యేసు ప్రభు వారి సమాధి. ప్రపంచాన్ని ఏలిన అధిపతి కాన్స్టంటైన్ రాజు యేసు ప్రభు సమాధికి వెళ్ళినప్పుడు అన్నాడు, గుమ్మాన్ని తీసేసి 4 అడుగులు పెట్టండి. యేసు ప్రభు సమాధిని చూసి రాజు అన్నాడు, ఈయన సమాధి లోపల చూడాలి అంటే హైట్ తగ్గించండి, గుమ్మం హైట్. అన్ని గుమ్మాలు ఇళ్లలో 7 అడుగులు పెడతాం, 6 అడుగులు, 6.5 అడుగులు లేదా 7 అడుగులు పెట్టుకుంటారు. కానీ యేసు ప్రభు సమాధి గుమ్మం 4 అడుగులే పెట్టండి. ఎన్ని అడుగులు? 4. ప్రపంచంలో ఎవడ వెళ్ళినా, ఎలాంటోడు పోయినా, రాజుగా, చక్రవర్తిగా, చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించాడు. నేను చెప్తున్నా, ఆ తల్లి ఇద్దరు కలిసి, హెలనా ఆవిడ పేరు, 4 అడుగులే పెట్టండి ఈ సమాధి. ఎందుకంటే రేపొద్దున నాకంటే గొప్పోడు వచ్చినా తలదించుకొనే 4 అడుగులే పెట్టారు. ఈరోజుకి ప్రపంచంలో వేల కోట్ల మంది వెళ్ళి చూస్తున్నారు. అందరూ కూడా తల దించుకొనే లోపలికి వెళ్తారు. యేసు ప్రభు ముందు మన పవిత్రగా నిలిస్తే ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో మీకు గుర్తుందో లేదో, లౌదోక్య సంఘానికైనా ప్రామిస్ చేశాడు, నా సింహాసనం మీద
మిమ్మల్ని నేను కూర్చోబెట్టుకుంటాను, నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చుండనిత్తును అన్నాడు. అంత గొప్ప ప్రభు మనకు. అందుకని మనము ఇబ్బందితో అని బైబిల్ చదవం, ఇబ్బందితో అని ప్రార్థన చేసి ఆరాధన చేయము, ఇబ్బందితో మందిరానికి రాము. ఇష్టంతో ప్రేమతో పరిగెట్టుకుంటూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదే. అంత గొప్ప రక్షకుడు మనకున్నాడు. ఈరోజు ఆదివారం ప్రపంచం అంతా కూడా ప్రతి దేశంలో కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంటే, ఓ వాట్ అ గ్రేట్ సేవియర్ వీ హ్యావ్ అండ్ wretched sinners we are అని జోనథన్ ఎడ్వర్డ్స్ భక్తుడు అన్నాడు. క్రైస్ట్ ఈస్ ఎ గ్రేట్ సేవియర్ అండ్ ఐఎమ్ ద వర్స్ట్ సిన్నర్ అని అన్నాడు ఆయన. అంత గొప్ప రక్షకుడు మనం ఉన్నాడు. అందుకని పరలోక రాజ్యంలో మనకు ఆశించేది ఏంటో తెలుసా? మనల్ని ఫర్ ఎవర్ పర్ఫెక్ట్ చేస్తాడు. ఇలా ఏం చేస్తాడు ఆయన? మన నిరీక్షణ ఎటువంటిదంటే ప్రోత్సహించే నిరీక్షణ. ఛత్తీస్గఢ్ అక్కడ పరిచర్యలో చాలా మంది ప్రభు నమ్ముకోవడం వల్ల చాలా ఇబ్బందులు పొందుకున్నారు. మన ఊర్లో న్యాయంగా ఉండి అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. చాలామంది అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. మణిపూర్ రాష్ట్రంలో అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. మన ఊరిలో కూడా అన్యాయం ఎదుర్కొంటున్నారు. డబ్బులు ఉంటేనే న్యాయం, కోర్టులో కానీ ఎక్కడైనా సరే. మన నిరీక్షణ ఎటువంటి తెలుసా? ప్రభు, ఈ భూమి మీద నాకు అన్యాయం జరిగింది. ప్రభు అన్నాడు, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను, భూమి మీద దేవుడు ఎవరి లెక్క ఏది విత్తుతావో అందరు దానికి వస్తారు. ప్రోత్సహించిన నిరీక్షణ ఎందుకన్నా తెలుసా? ప్రతి ఒక్కరికి నువ్వు బాధింపబడ్డావా, దేవునికి రివార్డ్ ఇస్తాడు. పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయం మనం చదువుతాం. మీరు బాధింపబడ్డారా, గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ. రివార్డ్ ఇస్తాను మీకు. ప్రతి ఒక్కరికి ఇంకో మాట సింపుల్గా చెప్పాలంటే, ఎవరి లెక్క వాళ్ళకి తేల్చేస్తాడు. లెక్క సెటిల్ చేసేస్తాడు దేవుడు. భూమి మీద నీకు అన్యాయం చేయబడిందని, బాధపడ్డావని, నిన్ను హింసించారని, నీకు ఇబ్బందులు తీసుకొచ్చారని గుర్తుపెట్టుకో, గాడ్ ఈజ్ గోయింగ్ టు సెట్ రైట్ ఎవ్రీథింగ్. సెట్ రైట్ చేయబోతున్నాడు. లోకంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి, చాలా అన్యాయాలు. మీకు తెలిసినవి కొన్ని, తెలియని కొన్ని. మొదటిది మన నిరీక్షణ, మనల్ని పవిత్రపరిచే నిరీక్షణ. పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాం. ఎప్పట్లో పరలోక రాజ్యం పర్ఫెక్ట్గా పవిత్రపరిచే నిరీక్షణ. రెండో నిరీక్షణ ఏంటండి? మనలను ప్రోత్సహించే నిరీక్షణ. ఏం ప్రోత్సహించే? వర్రీ కావద్దు, దేవుడు ఒకరోజు అన్ని సెటరేట్ చేస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మూడోది ఏంటో తెలుసా? ఆయన నిరీక్షణ అంట మన సవాల్ చేస్తారంట. సవాల్ చేసే నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి ఇది? ఛాలెంజ్, సవాల్ చేసే నిరీక్షణ. 1 తెస్సలోనికీయులకు 2:19 యాలయనగా నా నిరీక్షణ అయినను, పౌలు అంటున్నారు, ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే, మా నిరీక్షణ ఎటువంటిదంటే, మేము పరలోకానికి వెళ్ళినప్పుడు మేము మీ భూమి మీద సంపాదించుకుంది ఏదైనా ఉంది అంటే, మనల్ని మోసుకుపోయేలోపు మన భూమి మీద సంపాదించాల్సింది ఏంటో తెలుసా? నేను పుట్టించిన దేవుడు వెళ్ళాల్సింది అక్కడికి. నువ్వు భూమి మీద దేవుడిని ఒకటి సంపాదించి వెళ్ళమంటున్నాడు. నశించిపోతున్న ఆత్మల్ని సంపాదించేళ్ళు. ఇక్కడ ఏం సంపాదించేళ్ళు? నశించిపోతున్న ఆత్మల్ని సంపాదించేళ్ళు ఇక్కడికే. అది దేవుడు చెప్పాడు. తృష్టమైన వాటి కాదు, నువ్వు సంపాదించి వెళ్ళాల్సిందే. నశించిపోతున్న ఆత్మలు వెళ్ళు. పౌలు అంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను సంపాదించానురా అని చెప్పడానికి నా కళ్ళ ముందు కనిపెట్టేది నేను వదిలేసిన ఆస్తులు కాదు, నేను సంపాదించుకున్న మీరే కదా అన్నాడు పౌలు గారు. మా అతిశయం ఏంటో తెలుసా? మీరే కదా. యేసు ప్రభు వారికి ఆస్తి ముఖ్యమా, నశించిపోతున్న ఆత్మ ముఖ్యమా? ప్రశ్న ఏంటి? యేసు ప్రభు వారికి మంచి ఉపమానం ఇస్తా. యేసు ప్రభు వారికి ఆస్తి ముఖ్యమా, నశించిపోతున్న ఆత్మ ముఖ్యమా? యేసు ప్రభు వారు వచ్చారు. సేన అనే ఒక వ్యక్తి చాలా దయ్యాలు పట్టేసినాడు. యేసు ప్రభు అన్నాడు, ఓ దయ్యాలు, ఆ పందుల గుంపులోకి పోండి. ఏ గుంపులోకి? ఎన్ని వందల పందులు ఉన్నామో తెలీదు, లక్షల ఖరీదు. అందులోకి దయ్యాలు అందులోకి పోతే అవన్నీ మునిగిపోయినాయి. అందరూ గొడవకొచ్చారు ప్రభు మీదకి. మా ఆస్తి నష్టం చేసావు. ప్రభు వారికి ఆస్తిని కన్నా ఆత్మే ముఖ్యం.
ఆస్తి కన్నా ఏది ముఖ్యం? అందుకని వాటిని అందులో సముద్రంలో పంపాడు. ఈయన్ని మాత్రం హత్తుకొని ఊరిలోకి పంపాడు, వెళ్ళి నా గురించి చెప్పని. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీ 2:6. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును. సో మన నిరీక్షణ పవిత్రపరిచే నిరీక్షణ, మన నిరీక్షణ ప్రోత్సహించే నిరీక్షణ. చివరిగా 3వది మన నిరీక్షణ సవాలు చేసే నిరీక్షణ. విచారకరంగా 90% స్వార్థ పంచుకోరు, 70% అసలు సేవకి ఎవరు, 2% కొత్త వాళ్ళని తీసుకొస్తారంట. నువ్వు సంపాదించుకునేది ఏంటో చూసుకో. ఇక్కడి నుంచి వెళ్ళకముందు, నువ్వు సంపాదించుకుని వెళ్ళకముందు దయచేసి మీరు అందరూ చెక్ చేసుకోవాలి. నేను సంపాదించాల్సింది, పౌలు అన్నారు, నశించుకున్న ఆత్మలే ప్రభు కూడా అన్నాడు, విడిచిపెట్టి వచ్చాడు, నశించిపోవు ఆత్మను సంపాదించడానికి భూమి మీద అయినా అదే మన సంపాదన. మీ అందరి సంపాదన అయి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.